వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతాన్ని పరిశ్రమ పరంగా సాగునీటి పరంగా అభివృద్ధి చేయాలనే సత్సంకల్పంతో ఒక దృఢ చిత్తంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకవైపు, మరోవైపు హెచ్ఆర్డీ మంత్రి లోకేష్ గారు పెద్ద పారిశ్రామికవేత్తలను కలుస్తూ విదేశాలలో పర్యటిస్తూ అనేక మంది ఆర్థికవేత్తలను పారిశ్రామికవేత్తలను అందరూ కలిసి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమ నెలకొల్పాలని చెప్పి చిత్తశుద్ధితో పనిచేయడం జరిగింది. ఇవన్నీ కూడా పేపర్ల మీద కాకుండా గ్రౌండ్ అవుతూ అవన్నీ కూడా వాస్తవ రూపం దాస్తున్నాయి. ఇటీవలనే మనం ఎక్కడో ఉత్తర భారతదేశంలోనో లేకుంటే కొన్ని ప్రధానమైన ప్రాంతాల్లోనే విమానాలను చూసేవాళ్ళం. ఈ రోజు సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జెట్ ఫైటర్ల విమానాల తయారీ పరిశ్రమకు ఇటీవలనే శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ పనులు కూడా ప్రారంభమయ్యాయి. త్వరలోనే జెట్ ఫైటర్ల తయారీ అది కూడా త్వరలోనే సాకారం కావడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు 15,800 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం డిఆర్డిఓ అదేవిధంగా కొంతమంది ప్రైవేటు సంస్థలు ఉమ్మడిగా కలిసి ఆ పరిశ్రమను చేయడం జరుగుతుంది. అలాగే ఎల్జీ సంస్థ కూడా అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎన్ని పరిశ్రమలు పెట్టినా ఇంకోటి పెట్టినా కూడా ప్రధానంగా కావాల్సింది విద్యుత్తు, నీరు. ఆ విద్యుత్ ఉత్పాదన కోసం రాయలసీమలో విండ్ పవర్ను అదేవిధంగా సోలార్ను హైడ్రో ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేదానికి ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అనేక సంస్థలు కూడా ఉత్పత్తిని ప్రారంభించడం జరుగుతుంది. అంటే రాయలసీమ ముఖ చిత్రం, రాళ్లసీమగా ఉన్న రాయలసీమగా పేరుగాంచిన రాయలసీమ గతంలో 100 ఏళ్ల క్రితం రతనాల సీమగా పిలుచుకున్న రాయలసీమను నేడు మళ్ళీ రాళ్లసీమ నుంచి రతనాల సీమగా రూపాంతరం చెందుతోంది. అది త్వరలోనే దాన్ని కూడా సాకారం చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఓరవకల్లు, కొప్పర్తి పారిశ్రామికవాడలలో ఈరోజు వాటిని ఆ పారిశ్రామికవాడలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాంతంలో ఆ 2 పారిశ్రామికల్లో 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఓరవకల్లో డ్రోన్ సిటీని ఏర్పాటు చేసి మొత్తం భారతదేశానికి అక్కడి నుంచి డ్రోన్లను ఉత్పత్తి చేసే ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది. అదేవిధంగా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడం జరుగుతుంది. మీరు ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో రాయలసీమలో కనీసం 5 మందికి ఉపాధి కల్పించే అవకాశాలున్న పరిశ్రమలు కూడా తీసుకురాకుండా మీరు రాయలసీమకు ముఖ్యంగా కడప జిల్లాకు ద్రోహం చేయడం జరిగింది. మీరు గొడ్డలి ఫ్యాక్టరీలో లేకపోతే ఫేక్ ఫ్యాక్టరీలోనే పెట్టి ప్రజలను వేధింపులకు అవమానాలకు గురి చేశారు తప్ప ఇంత వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచన ఏ రోజు కూడా మీరు చేయని పరిస్థితి. ఎవరైనా పరిశ్రమలు పెడతామని చెప్తే తరిమేశారు. ఇంకో విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. కాదంబరి జత్వాని ఇష్యూ వచ్చినప్పుడు కొంతమంది పోలీస్ అధికారులు ఆమెను వేధించి హింసించిన కేసప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఆమెను వేధిస్తున్నారు, ఆమెను వేధించడం వల్ల ఈ రాష్ట్రంలోకి ఆమెను అడ్డు పెట్టుకొని వేధిస్తున్నారు, దానివల్ల ఈ రాష్ట్రంలోకి పారిశ్రామికవేత్తలు ఎవరూ రారని నంగనాచి మాటలు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. చూడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్యూ కట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము పరిశ్రమలు పెడతాం, ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో మేము భాగం పంచుకుంటామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. అదే పారిశ్రామికవేత్తలు మీరైతే ఆ రోజు ఏదైతే వ్యతిరేకంగా మాట్లాడారో అదే పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఇది కాదా అని చెప్తా ఉన్నా నేను. అంతేకాకుండా ఒకవైపు ఇవన్నీ కూడా పరిశ్రమలకు విద్యుత్తుతో పాటు నీరు కూడా చాలా అవసరం. నీరు కావాలంటే రిజర్వాయర్లు నిర్మించాలి, కాలువలు నిర్మించాలి. మీరు 2019-24 మధ్య కాలంలో రాయలసీమ ప్రాంత సాగునీటి రంగానికి 2,000 కోట్ల రూపాయలు మాత్రమే మీరు ఆ రోజు కేటాయిస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంద్రినీ వాగు
దాదాపు 4,000 కోట్ల రూపాయలతో పనులు కూడా చేయడం జరుగుతోంది. గాలేరు నగరి సుజల స్రవంతి పథకాన్ని కొనసాగించుటకు దాదాపు 1,500 కోట్ల రూపాయలు, వాటిని కూడా త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. అలాగే మీరు 2019లో మీరు అధికారంలోకి వచ్చిన మొదటి రోజే గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులు జరుగుతున్న పనులను రద్దు చేసి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత రైతాంగానికి అన్యాయం చేయడం జరిగింది. మళ్ళీ ఆ పాచి నోటితోనే మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. గుండ్రేవు రద్దు చేసింది మీరు, ఆపింది మీరు. గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులను వెంటనే నిర్మించకపోతే మేము ఉద్యమిస్తామని చెప్పి కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తా ఉన్నారు. న్యాయం అంటున్నాను నేను. ఇది రాయలసీమ ప్రజలకు గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులు ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ రైతాంగానికి ముందు మీరు క్షమాపణ చెప్పాలా. కర్నూలు పశ్చిమ ప్రాంత రైతాంగానికి క్షమాపణ చెప్పి ముక్కు నేలకేసి రాసి తప్పు ఒప్పుకొని మీరు ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడాల. తప్పు చేసింది మీరు, అన్యాయం చేసింది మీరు. కనీసం నువ్వు ప్రాతినిధ్యం వహించే పులివెందుల నియోజకవర్గ సాగునీటి రంగానికైనా సరే కృషి చేశావంటే గుండు సున్నా. ఒక్క ఎకరాకైనా సరే అదనంగాను పులివెందుల నియోజకవర్గానికైనా సరే అదనంగా నీరు ఇచ్చావా అంటే గుండు సున్నా. ఈరోజు మళ్ళీ రాయలసీమలో ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాయలసీమ ప్రాంత త్రాగునీటి సమస్య, సాగునీటి సమస్య పరిష్కరించడానికి కృష్ణా వరదజలాల ద్వారా గాలేరు నగరి సుజల స్రవంతి, తెలుగు గంగా, హంద్రీనీవా ప్రాజెక్టులను ప్రారంభిస్తే ఆ రోజు మీరు ఏదైతే ప్రాంతీయ విభజన రాజకీయాలు మొదలుపెట్టారో మీ తండ్రి గారు కూడా ఆ రోజు రాయలసీమ సస్యశ్యామలం కాకోకుండా అడ్డుపడడం జరిగింది. ఆఖరుకు పులివెందుల నియోజకవర్గంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణాన్ని కూడా ఆ రోజు 20 టీఎంసీలతో కట్టాలని చెప్పి అడ్డుకొని పులివెందుల ప్రాంతాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయిన చరిత్ర మీది, మీ కుటుంబానిది. తర్వాత మీకు అవకాశం వచ్చినప్పుడు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను 20 టీఎంసీలతో మీరు కట్టారా? అది కానీ చేయలే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చేసిన శంకుస్థాపన అడ్డుకోవాలి, ఆయనకు పేరు రాకూడదని చెప్పి ఆ రోజు అడ్డుకోవడం జరిగింది. ఆ రోజు కూడా GNSS, HNS తెలుగు గంగ ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు కృష్ణా నికర